ప్రతిదినము ఈ 3 కార్యములు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరినీ విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనలు 9:10. చాలాసార్లు మనము ఉన్న పరిస్థితుల్లోనికి మనలను తీసుకొని వచ్చినది మనము ఎదుర్కొనవలసిన గొప్ప కార్యములు కాదు, లేక మనము పొందిన గొప్ప విరామములు కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మంచి కార్యముల కొరకు ప్రతిదినము క్రమశిక్షణతో ముందుకు కొనసాగటము వలననే నీవు ప్రతిదినము ఈ 3 కార్యములు చేసినట్లయితే అది నీ జీవిత విధానాన్నే మార్చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. మొదటిది, దేవుని మంచితనము కొరకు ఎదురు చూడటము, అనగా ఉదయముననే లేచి దేవుని దయ కోరుకొనడము. రెండవది, దేవుని మంచితనమును గుర్తించడము, అనగా నీ జీవితంలో జరిగేది ఏది కూడా అదృష్టవశము చేతగానే యాదృచ్ఛికముగా కానీ నీ జీవితంలో జరగదు. అది దేవుని మంచితనమే. మరియు మూడవది, దేవుని మంచితనమును కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడము, అనగా నీకు జరిగిన మంచి కార్యము అది చిన్నదైనా పెద్దదైనా కానీ దేవునికి మహిమను ఇవ్వాలి. దేవా, కారు పెట్టుకొనడానికి మంచి స్థలమును ఇచ్చావు, నీకు వందనములు అని, ఒక మంచి టీ తాగగలిగినాను, మీకు వందనములు అని ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి వందనములు అని దేవునికి కృతజ్ఞతలు తెలపగలగాలి. ఈ విధముగా చేసిన ఎడల నీవు దేవుని మంచితనమును ఇంకా అనుభవించగలవని నేను నమ్ముచున్నాను. ఆయన దీవెనలను నీవు రుచి చూడగలవు. అప్పుడు నీ కొరకు దేవుని అదృశ్యమైన దీవెనలు ద్వారములు తెరవబడతాయి. నీకు సంబంధమైన ప్రతికూల పరిస్థితులన్నీ మాయమవుతాయి. ఇప్పుడు మీ కొరకు ఒక మంచి జరగబోతుంది, సిద్ధపడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గమ్యమును నీవు చేరబోతుండగా ఆయన కొరకు ఎదురుచూచు వారిని ఆయన ఎన్నడూ విడువడు. దేవా, దీవించుము. ఆమేన్.